కబ్జాదారుల లిస్టు కరెక్టేనా? జేబీఎం పత్రికలో మొదటి వార్త. భూ కబ్జాదారులపై కఠిన చర్యలకు రంగం సిద్ధమవుతుందా? లిస్టుల విచారణలో పారదర్శకత ఉందా? కేయు భూముల కబ్జా చేసిన భూదారుల పేర్లు లిస్టులో ఉన్నాయా? భద్రకాళి ఆలయ భూములు కబ్జా చేసిన వాళ్ళ పేర్లు లిస్టులో ఉన్నాయా? భూ కబ్జాలకు సహకరిస్తున్న పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పేర్లు జాబితాలో ఎక్కడ? కబ్జాదారులపై కనికరం చూపిస్తే తీవ్ర ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నకిలీ పత్రాలు సృష్టిస్తూ సామాన్యులను వేధిస్తున్నారు. అధికార పార్టీ అండతోనే విస్తృత కబ్జాలు సాగుతున్నాయి. రాష్ట్ర పోలీస్ బస్సు సూచనతో రంగంలోకి దిగిన వరంగల్ సిపి. వరంగల్ ట్రై సిటీలో కబ్జాదారులపై కఠిన నిఘా. 150 మంది ప్రభావశీలులు, ఫైనల్ లిస్ట్ రెడీ. పోలీస్ ఇంటెలిజెన్స్ స్పెషల్ మానిటరింగ్ ప్రారంభం. డాక్టర్ బరిగెల శివ. రోజు రోజుకు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అక్రమాలు పెరుగుతున్నాయి. భూ కబ్జాదారులు అయితే విపరీతంగా పెరుగుతున్నారు. ఎక్కడైతే చెరువులు ఉన్నా, కుంటలున్నా, ఏదైతే కొంతమంది కొనుక్కొని అక్కడ పెట్టుకున్నటువంటి భూములను కూడా కబ్జా చేసేటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు వాళ్లకు అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి అంతా ఈ భూ కబ్జాదారులనే వస్తున్నాయి. అక్రమంగా ఎక్కడైతే భూ కబ్జా చేసి వాళ్ళకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల, వాళ్ళకున్నటువంటి పలుకుబడి వల్ల, వాళ్ళకున్నటువంటి ఏదైతే కొంత పలుకుబడి ఉంటుందో ఆ పలుకుబడిని ఉపయోగించుకొని అధికారుల దగ్గరికి పోయి ఎంతో కొంత లంచం ఇచ్చా, మరి లేకుంటే వాళ్ళు భయపెట్టా తెలియదు కానీ, భయభ్రాంతులు గురి చేసా కానీ తెలియదు కానీ ఈరోజు కబ్జాలు అయితే పెరిగిపోతున్నాయి. కబ్జాలు చేస్తున్నారు అని చెప్పేసి అనేక సార్లు చెప్పినప్పుడు కూడా పోలీసులు కూడా కొన్నిసార్లు పట్టించుకోకపోవడము, పోలీసుల చుట్టూ కూడా అనేక మంది తిరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. అనేక మంది మా భూమిని కబ్జా చేశారని చెప్పేసి కూడా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు భూమి రేట్ అనేది ఆకాశాన్ని అంటుకుంటున్నటువంటి సందర్భంలో అనేక మంది మేము స్టేషన్ పోవాలన్నా కానీ డబ్బులు అయితే కావచ్చు అనే ఒక దాంతో ఉన్నారు. ఖచ్చితంగా పోలీస్ శాఖ కూడా మంచి నిర్ణయమే తీసుకున్నది. వాళ్ళకు చెక్ పెట్టే విధంగా కూడా పోలీస్ శాఖ పనిచేయాలి. ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు రేపు పోలీస్ స్టేషన్ రావాలన్నా కానీ పైసలు ఖర్చు అవుతాయి, ఇక పోతే పోనీ అనే కాడుకుంటాను. అట్లాంటి వాళ్ళకు కూడా మీరు అండగా ఉండాలని చెప్పేసి కూడా మా సంస్థ నుండి అయితే మేము కోరుకుంటున్నాము. ఒకసారి పూర్తి వార్త చదివే ప్రయత్నం చేద్దాం. భూ కబ్జాదారులను కనికరించడం చాలా ప్రమాదమని డాక్టర్ బరిగెల శివ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూ కబ్జాదారులకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠినమైన చర్యలు చేపట్టే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూ కబ్జాదారుల జాబితాను ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసు శాఖలు సిద్ధపడుతున్నట్లుగా విస్మరణీయ సమాచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన ప్రధాన భూ కబ్జాలలో కాకతీయ విశ్వవిద్యాలయ భూములు కబ్జాలు చేయబడిన విధానం, భద్రకాళి ఆలయ భూములు కబ్జాలు చేయబడిన విధానం, చెరువు శిఖం భూములు, నాలా భూములు, ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ, అటవీ శాఖ భూములు కబ్జా చేయబడిన విధానం నేటికి వెలుగులోకి రాకుండా కబ్జాదారులు నకిలీ రాజకీయ అవతారం ఎత్తి ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను కళ్ళు కప్పుతూ రెవెన్యూ, మున్సిపల్ శాఖల ప్రోత్సాహంతో కబ్జాలు నిర్వహిస్తున్నారని, అలాంటి వాళ్ళ జాబితాను మొదటి లిస్టులో సిద్ధపరచడానికి పోలీసు అధికారులు ప్రత్యేక సమాచారాన్ని సేకరించాలని చాలా చోట్ల స్టేషన్లకు సంబంధించిన అధికారులు ఒరిజినల్ భూ కబ్జాదారుల పేర్లు పోలీసు ఉన్నత అధికారులు తెలియజేయకుండా ఉంచుతున్నారని, దానివల్ల కబ్జా ప్రభావం పెరుగుతుందని, కబ్జాదారులే కబ్జాలు చేస్తుండడం కాకుండా క్రూరంగా కబ్జాలు చేస్తున్న భూ కబ్జాదారులకు సహకరిస్తున్న ప్రతి ప్రభుత్వ అధికారి భూ కబ్జాలో ప్రాప్తదారులుగా నిలుస్తున్నారని తెలియజేశారు. బినామీ వ్యక్తులపై భూములు రిజిస్ట్రేషన్ చేస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి కూడా మొదటి వార్తలో అయితే రాయడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, అనేక శాఖలు ఏదైతే ఉన్నాయో ఈరోజు అధికారులకు వంత పలుకుతూ ఎవరైతే అధికారంలో ఉంటారో, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, గతంలో బీఆర్ఎస్ కావచ్చు, ఇలాంటి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఉంటారో వాళ్ళకు పాజిటివ్గా ఉండాలి, వాళ్ళ దగ్గర మెప్పు పొందాలి, ప్రమోషన్లు పొందాలి అని చెప్పేసి వాళ్ళ ఉద్యోగాన్ని కూడా ప్రమాదంలోనికి నెట్టుకుంటున్నారు. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించాలి. ఒకసారి ఒరిజినల్స్ ఉన్నాయా, అసలు భూమికి వీళ్ళకు సంబంధం ఉందా, అసలు భూమి వీళ్ళ పేరు మీద ఉందా, అసలు దానికి సంబంధించినటువంటి ఏదైతే లిస్ట్ ఉన్నది ఫస్ట్ నుంచి ఉంటుంది రెవెన్యూ అధికారుల దగ్గర. మరి ఎందుకు కబ్జాలు పెరిగిపోతున్నాయి, అసలు కబ్జాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ కబ్జాలో మరి రెవెన్యూ అధికారుల పాత్ర ఎంత ఉన్నది, వాళ్ళకి ఎంత ముడుతున్నాయి అనేది కూడా మనం అనేక సార్లు చూస్తుంటాము, మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనీసం కాకతీయ విశ్వవిద్యాలయ భూములు కూడా కబ్జా చేశారు ఈరోజు.
చదువుకొని ఒక జ్ఞానాన్ని సంపాదించి ప్రపంచంలో ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి ఎంతోమంది ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి కూడా ఉన్నత చదువులు చదవడానికి యూనివర్సిటీలలో పోతుంటారు. ఈరోజు యూనివర్సిటీలో పోయినటువంటి వాళ్ళకు మంచి ఏదైతే భూములు గతంలో అంటే విశాలంగా ఉన్నటువంటి భూములను ఈరోజు కబ్జా చేసి మళ్ళీ దాన్ని కూడా ఏదైతే కబ్జాలో గురి చేయడం అనేది మాత్రం మనం చాలా తీవ్రంగా దీన్ని ఖండించవచ్చు. ఏదైతే భద్రకాళి ఆలయ భూములు కూడా కబ్జా చేస్తున్నారంటే ఇంకెంత దిగజారిలా అని చెప్పేసి కూడా మనం చూడవచ్చు. ఇంత ఘోరంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు, ఇంత ఘోరంగా కబ్జాలు చేస్తున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? వీటిపైన సమీక్షించాలి కదా. వీటిపైన కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్ కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, అనేక మంది దీనిలో ఎంత చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎంత ముడుతున్నాయి, వీళ్ళకి అసలు ఏం జరుగుతున్నది, దీనిపైన ఖచ్చితంగా నిఘా పెట్టాలి. వరంగల్ కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఏదైతే కబ్జా జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ జైభీం వార్తలలో వచ్చినటువంటి ఏదైతే కాకతీయ విశ్వవిద్యాలయ భూములపైన కూడా ఏదైతే చర్యలు తీసుకోవాలి, దానిపైన ఒక ప్రత్యేక కమిటీ వేసి మరి ఎంతవరకు కబ్జా చేశారనేది కూడా మీరు నిజ నిర్ధారణలు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతున్నది. ఒకవేళ ప్రభుత్వం వీటికి కబ్జాదారులకు అనుకూలంగా ఉంటే అది గ్రామ స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఏ అధికారులనైనా ప్రజలు తిరస్కరిస్తారు. ఖచ్చితంగా వాళ్ళను సస్పెండ్ చేసే విధంగా కూడా ప్రజలు పోరాటం చేస్తారు. ఖచ్చితంగా మీరు వాళ్ళు ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో వాళ్ళకు సహకరించకుండా అడ్డుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం.